ఓం శాంతి 26/1/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయ మూర్తులుగా అవ్వండి. రివైజ్ 15/12/2003. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకం మధ్యలో భాగ్యం యొక్క 3 మెరుస్తున్న నక్షత్రాలను చూస్తున్నారు. ఎంత శ్రేష్ట భాగ్యము మరియు ఎంత సహజంగా ప్రాప్తించింది. 1 అలౌకిక శ్రేష్ట జన్మ యొక్క భాగ్యము, 2 శ్రేష్ట సంబంధం యొక్క భాగ్యము, 3 సర్వ ప్రాప్తుల భాగ్యము. మెరుస్తున్న 3 భాగ్య నక్షత్రాలను చూసి బాప్దాదా కూడా హర్షిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి. స్వయం భాగ్య విధాత అయిన తండ్రి ద్వారా మీ అందరి జన్మ జరిగింది. జన్మదాతయే భాగ్య విధాత అయినప్పుడు మీ జన్మ ఎంత అలౌకికమైనది మరియు ఎంత శ్రేష్టమైనది. మీ అందరికీ కూడా మీ ఈ భాగ్యపు జన్మ యొక్క నశ మరియు ఖుషి ఉంది కదా. దీనితో పాటు సంబంధం యొక్క విశేషత చూడండి. పూర్తి కల్పంలో ఇలాంటి సంబంధము ఇక ఏ ఇతర ఆత్మలకు లేదు. విశేషాత్మలైన మీకు మాత్రమే. ఒక్కరి ద్వారా 3 సంబంధాలు తండ్రి, టీచరు, సద్గురువు ప్రాప్తించాయి. ఈ 3 సంబంధాలు ఒక్కరే తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అయ్యారు. ఇలా ఒక్కరి ద్వారా 3 సంబంధాల ప్రాప్తి బ్రాహ్మణ్ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ లేదు. అనుభవం ఉంది కదా. తండ్రి సంబంధంతో వారసత్వం కూడా ఇస్తున్నారు, పాలన కూడా చేస్తున్నారు. వారసత్వం కూడా ఎంతో ఉన్నతమైనది మరియు అవినాశి. మా పాలనకర్త భగవంతుడు అని ప్రపంచంలోని వారు అంటారు. కానీ పిల్లలైన మీరు నిశ్చయము మరియు నశాతో మా పాలనకర్త స్వయం భగవంతుడు అని అంటారు. ఇలాంటి పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వం ఎవరికైనా ప్రాప్తించిందా? కనుక ఒక్కరే తండ్రి కూడా, పాలనకర్త కూడా మరియు శిక్షకుడు కూడా. ప్రతి ఆత్మ యొక్క జీవితంలో విశేషంగా 3 సంబంధాలు అవసరం. కానీ 3 సంబంధాలు వేరువేరుగా ఉంటాయి. మీరు ఒక్కరితోనే 3 సంబంధాలు ఉంచుకున్నారు. చదువు కూడా చూడండి. మీకు 3 కాలాల చదువు, త్రికాల దర్శిగా అయ్యే చదువు ప్రాప్తిస్తుంది. చదువు సంపాదనకు ఆధారము అని అంటారు. చదువు ద్వారా పదవి కూడా ప్రాప్తి అవుతుంది. పూర్తి విశ్వంలో చూసినట్లయితే రాజ్య పదవి అన్నిటికంటే ఉన్నతాతి ఉన్నతమైన పదవి అనే గాయనం ఉంది. మరి మీకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది? మీరు ఇప్పుడు కూడా రాజులే మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి పొందేవారు. ఇప్పుడు స్వరాజ్యం, మీ ఇంద్రియాల పైన రాజ్యం ఉంది. మీరు రాజయోగి, స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో అవినాశి రాజ్య భాగ్యం అయితే ఉండనే ఉంది. దీనికంటే గొప్ప పదవి ఇంకేది ఉండదు. శిక్షకుడి ద్వారా త్రికాల దర్శిగయ్యే చదువు మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి లభిస్తుంది. ఇలాంటి శిక్షకుని యొక్క సంబంధం బ్రాహ్మణ జీవితానికి తప్ప మరెవ్వరికీ లేదు మరియు ఉండదు కూడా. దీనితో పాటు సద్గురువు యొక్క సంబంధం. సద్గురువు ద్వారా ఏదైతే శ్రీమతం లభిస్తుందో దానికి నేటి వరకు కూడా భక్తిలో మహిమ జరుగుతూ ఉంది. మేము ప్రతి అడుగు శ్రీమతం ఆధారంగా నడుస్తాము అని మీరు నిశ్చయము మరియు నశాతో అంటారు. కనుక ప్రతి అడుగులో శ్రీమతమును అనుసరిస్తున్నాము అని చెక్ చేసుకోండి. భాగ్యమైతే ప్రాప్తించింది, కానీ ఆ భాగ్యం యొక్క ప్రాప్తిని జీవితంలో అనుభవం చేస్తున్నారా? ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుస్తున్నారా? లేక అప్పుడప్పుడు మన్మతము, మీకు నచ్చినట్లు, లేక పరమతం, ఇతరుల అభిప్రాయాల ప్రకారం ఇవి మిక్స్ అయితే అవడం లేదు కదా. దీని పరిశీలన ఏమిటి అంటే, ఒకవేళ శ్రీమతాన్ని అనుసరిస్తే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అయింది అనే అనుభూతి అవుతుంది. మీ అడుగు శ్రీమత అనుసారంగా బాబా చెప్పినట్టు ఉంటే సహజంగా సఫలత లభిస్తుంది. శ్రీమతంతో పాటు సద్గురువు ద్వారా వరదానాల గని ప్రాప్తించింది. వరదానం ఉంది అనేందుకు గుర్తింపు ఏమిటి అంటే, ఎక్కడ వరదానం ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక సద్గురువు సంబంధము ద్వారా
శ్రేష్ట మతము మరియు సదా వరదానాల ప్రాప్తి ఉంది. అంతేకాక సహజ మార్గం యొక్క విశేషత ఉంది. ఒక్కరితో 3 సంబంధాలు ఉన్నప్పుడు ఆ ఒక్కరిని స్మృతి చేయడం సహజమవుతుంది. ముగ్గురిని వేరువేరుగా స్మృతి చేసే అవసరం లేదు. అందుకే మీరందరూ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. ఇది చాలా సహజం. ఎందుకంటే ఒక్కరిలోనే విశేషమైన సంబంధాలు వచ్చేస్తాయి కనుక. భాగ్య నక్షత్రాలైతే మెరుస్తున్నాయి. ఎందుకంటే తండ్రి ద్వారా అందరికీ ప్రాప్తులు లభించాయి. 3వ భాగ్య నక్షత్రము సర్వ ప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలు అప్రాప్తి వస్తువు ఏది లేదు అనే మహిమ ఉంది. మీ ఖజానాలను గుర్తు చేసుకోండి. ఇలాంటి ఖజానాలు లేక సర్వ ప్రాప్తులు మరెవరి ద్వారానైనా లభిస్తాయా? హృదయపూర్వకంగా మేరా బాబా అని అంటూనే ఖజానాలు హాజరైపోతాయి. ఇంత శ్రేష్ట భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోవడంలో నంబర్ వార్గా ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ కోట్లల్లో కొందరిగా ఉన్నప్పుడు పిల్లలందరూ నంబర్ వార్గా కాకుండా నంబర్ 1గా ఉండాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. కనుక నేను నంబర్ వార్గా ఉన్నానా లేక నంబర్ 1గా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. టీచర్లు నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వార్గా ఉన్నారా? పాండవులు నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వార్గా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎవరైతే మేము నంబర్ 1గా ఉన్నాము మరియు సదా ఉంటాము అని భావిస్తున్నారో ఈరోజు నంబర్ 1గా ఉండి రేపు నంబర్ వార్లోకి వచ్చేయడం కాదు. బ్రహ్మబాబా ఎలాగైతే నంబర్ 1గా ఉన్నారో అలా బ్రహ్మబాబాను ఫాలో చేసి నంబర్ 1గా ఉన్నాము మరియు ఉంటాము అని ఇంత నిశ్చయ బుద్ధి ఉందో వారు చేతులెత్తండి. అలాంటి వారు ఉన్నారా? ఊరికే చేతులెత్తకండి. ఆలోచించి అర్థం చేసుకొని ఎత్తండి. చేతులు పొడవుగా ఎత్తండి. సగమెత్తితే సగమే ఉన్నట్లు. చేతులైతే చాలా మంది ఎత్తారు. దాది కూడా చూశారు. ఇప్పుడు వీరి నుండి లెక్కాచారం తీసుకోండి. జానకి దాది లెక్కాచారం తీసుకోవాలి. డబల్ విదేశీయులు కూడా చేతులెత్తారు. చేతులెత్తండి. నంబర్ 1లో వస్తారా? చేతులెత్తి బాప్దాదా మనస్సును సంతోషపరిచారు. శుభాకాంక్షలు. చేతులు ఎత్తారు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీ లోపల ధైర్యం ఉంది. మరియు ధైర్యం ఉంటే బాప్దాదా సహాయకారిగా ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? నంబర్ 1గా అవ్వడం అనేది సంతోషకరమైన విషయమే. కానీ తర్వాత ఏమిటో చెప్పమంటారా? లేక కాని అనేది లేనే లేదా? బాప్దాదా వద్ద కాని అనేది ఉంది. బాప్దాదా చూశారు. మనస్సులో ఇమిడిపోయి ఉంది కానీ మనస్సు వరకే ఉంది. ముఖము మరియు నడవడిక వరకు ప్రత్యక్షంగా లేదు. ఇప్పుడు బాప్దాదా నంబర్ 1 స్థితిని నడవడిక మరియు ముఖంలో చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సమయానుసారం నంబర్ 1 అని చెప్పుకునేవారు ప్రతి నడవడికలో దర్శనీయ మూర్తులుగా కనిపించాలి. వీరు దర్శనీయ మూర్తులు అని మీ ముఖమే చెప్పాలి. మీ జడ చిత్రాలు అంతిమ జన్మ వరకు, అంతిమ సమయం వరకు కూడా దర్శనీయ మూర్తిగా అనుభవం అవుతున్నాయి. చైతన్యంలో కూడా ఎలాగైతే బ్రహ్మబాబాను చూశారు కదా, సాకార స్వరూపంలో. ఫరిస్తాగా అయితే తర్వాత అయ్యాడు కానీ సాకార స్వరూపంలో ఉంటున్న మీ అందరికీ అతడిలో ఏం కనిపించేది? సాధారణంగా కనిపించేవారా? అంతిమ 84వ జన్మ, పాత జన్మ. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నప్పటికీ ఆది నుండి అంతిమం వరకు దర్శనీయ మూర్తిగా అందరూ అనుభవం చేశారు కదా. లేదంటే సాకార రూపంలో మాత్రమే చూశారా? ఎవరైతే నంబర్ 1లో ఉన్నాము అని చేతులు ఎత్తారో వారి ఫోటో టీవీలో వచ్చింది కదా. బాప్దాదా వారి ఫైల్ చూస్తారు. బాప్దాదా వద్ద అందరి ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. కనుక ఇప్పటి నుండి మీ ప్రతి నడవడిక ద్వారా అనుభవం అవ్వాలి. కర్మ భలే సాధారణంగా ఉన్న ఏ పని చేస్తున్న, బిజినెస్ కావచ్చు, డాక్టర్ పని కావచ్చు, వకీల్ పని కావచ్చు, ఏ పని చేస్తున్నప్పటికీ ఏ స్థానంలో అయితే మీరు సంపర్కంలోకి వస్తారో వారు మీ నడవడిక ద్వారా వీరు అతీతంగా మరియు అలౌకికంగా ఉన్నారు అని అనుభవం చేస్తున్నారా? లేక లౌకికంలోని వారు కూడా ఇలాగే ఉంటారు వీరిలాగా అని మిమ్మల్ని కూడా సాధారణంగా భావిస్తున్నారా?
పని యొక్క విశేషత కాదు, కానీ ప్రాక్టికల్ జీవితం యొక్క విశేషత ఉండాలి. బిజినెస్ చాలా బాగా చేస్తారు, వకీల్ పని చాలా బాగా చేస్తారు, చాలా మంచి డైరెక్టర్, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. విశేషమైన ఆత్మల పేర్లు ఉండే ఒక పుస్తకం వెలువడుతుంది. అందులో చాలామంది పేర్లు ఉంటాయి. వీరు ఫలానా విశేషమైన పని చేశారు, వీరు ఫలానా విశేషమైన పని చేశారు అని వారి పేరు వచ్చేస్తుంది. కనుక ఎవరైతే చేతులు ఎత్తారో, వాస్తవానికి అందరూ చేతులు ఎత్తాలి, కానీ ఎవరైతే ఎత్తారో వారి ప్రాక్టికల్ నడవడికలో మార్పు కనిపించాలి. ఏదైనా ఇండస్ట్రీలో కానీ ఎక్కడ పని చేస్తున్నా వీరు సాధారణమైన పని చేస్తున్నప్పటికీ దర్శనీయ మూర్తిగా ఉన్నారు అని ఒక్కొక్క ఆత్మ చెప్పాలి. ఈ శబ్దం అయితే ఇంకా వెలువడలేదు. ఇలా జరుగుతుందా? ముందు కూర్చున్న వారు చెప్పండి, జరుగుతుందా? ఇప్పుడు రిజల్ట్లో ఇది తక్కువగా వినిపిస్తోంది, సాధారణత ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పుడైనా ఏదైనా విశేషమైన పని చేసినప్పుడు, విశేషమైన అటెన్షన్ ఉంచుకున్నప్పుడు బాగా కనిపిస్తారు. మీకు తండ్రిపై ప్రేమ ఉంది, ప్రేమ ఉందా? ఎంత శాతం ఉంది? టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లు చాలామంది వచ్చేస్తారు. ఇలా జరుగుతుందా? లేక ఒకసారి సాధారణంగా, ఒకసారి విశేషంగా కనిపిస్తారా? మాటలు కూడా ఏవైతే మాట్లాడతారో, ఏ పని చేస్తున్నా భాష కూడా అలౌకికంగా ఉండాలి, సాధారణ భాష ఉండరాదు. ఇప్పుడు బాప్దాదాకు పిల్లలందరిపై ఈ శ్రేష్టమైన ఆశ ఉంది. తర్వాత తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. మీ కర్మ, నడవడిక, ముఖము స్వతహాగానే రుజువునిస్తాయి. ఉపన్యసించడం ద్వారా రుజువు అవ్వదు. ఉపన్యసించడము అంటే ఒక బాణం వేయడం. వీరిని తయారు చేసిన వారు ఎవరు అని వారు స్వయం వెతుకుతారు. మిమ్మల్ని తయారు చేసిన వారు ఎవరు అని వారు స్వయం మిమ్మల్ని అడుగుతారు. రచయితను రచన ప్రత్యక్షం చేస్తుంది. ఈ సంవత్సరం ఏం చేస్తారు? గ్రామాలలో సేవ చెయ్యాలి అని దాది చెప్పారు. భలే, ఆ సేవ చెయ్యండి. కానీ బాప్దాద ఇప్పుడు ఈ పరివర్తన చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఒక సంవత్సరంలో ఇది సంభవం అవుతుందా? ఒక సంవత్సరంలో చేస్తారా? మళ్ళీ తర్వాతి సీజన్ ప్రారంభమైనప్పుడు తేడా కనిపించాలి. అన్ని సెంటర్ల నుండి మహాపరివర్తన అనే ధ్వని రావాలి. తర్వాత పరివర్తన పరివర్తన అని పాట పాడతారు. మీ భాగ్యం ముందు సాధారణమైన మాటలు మంచిగా అనిపించవు. నేను, నాది అనే భావన, నేను ఏది ఆలోచించాను, నేను ఏం చెప్పాను, నేను ఏది చేశాను అదే కరెక్ట్. ఈ నేను అనే భావన వలన ఈ అభిమానం కూడా వస్తుంది, క్రోధం కూడా వస్తుంది. ఈ రెండు తమ పని చేసేస్తాయి. అన్ని తండ్రి ఇచ్చిన ప్రసాదము. నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది? ప్రసాదంలో ఎవరైనా నాది అనే భావనను తీసుకొస్తారా? ఒకవేళ మీ వద్ద బుద్ధి ఉండవచ్చు, మంచి బుద్ధి, తెలివైనటువంటి వారు కావచ్చు, ఏదైనా కళ ఉండవచ్చు, ఏదైనా విశేషత ఉండవచ్చు. బాప్దాదా ఆ విశేషతను, బుద్ధిని ఇచ్చారు, ప్రశంసిస్తారు. కానీ నేను అనేది తీసుకురాకండి. నేను, నాది అనే వాటిని సమాప్తం చేయండి. ఈ నేను అనే భావన సూక్ష్మమైనది. అలౌకిక జీవితంలో ఈ నేను అనేది దర్శనీయ మూర్తిగా కానివ్వదు. మరి దాదీలేమని భావిస్తున్నారు? పరివర్తన జరుగుతుందా? ముగ్గురు పాండవులు, నిర్వైర్ భాయ్, రమేష్ భాయ్, బ్రిజ్మోహన్ భాయ్, చెప్పండి. ముగ్గురు విశేషమైన వారు కదా. ముగ్గురు చెప్పండి, జరుగుతుందా? జరుగుతుందా? మంచిది. ఇప్పుడు ఇందులో కమాండర్గా అవ్వండి. ఇతర విషయాలలో కమాండర్గా అవ్వకండి. పరివర్తనలో కమాండర్గా అవ్వండి. మధువనం వారు అవుతారా? మధువనం వారు చేతులెత్తండి. మంచిది, అవుతారా? బాంబే వారు చేతులెత్తండి. యోగిని అక్కయ్య కూడా కూర్చొని ఉంది. బాంబే వారు అవుతారా? అవుతాము అని అంటే చేతులు ఊపండి. ఢిల్లీ వారు చేతులెత్తండి. ఢిల్లీ వారు చేస్తారా? టీచర్లు చెప్పండి. ప్రతి నెల బాప్దాదా రిపోర్ట్ తీసుకుంటారు. ధైర్యం ఉంది కదా? శుభాకాంక్షలు. ఇండోర్ వారు చేతులెత్తండి. ఇండోర్ టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చేస్తారా? ఇండోర్ వారు చేస్తారా? చేతులు ఊపండి. అందరూ ఊపడం లేదు. దాదీలు టీవీలో చూస్తున్నారు. గుజరాత్ వారు చేతులెత్తండి. గుజరాత్ వారు చేస్తారా? చేతులు ఊపడం సులభమే. ఇప్పుడు మనస్సును ఊపండి. ఎందుకంటే ఇంత దుఃఖం చూసి మీకు దయ కలగడం లేదా? ఇప్పుడు పరివర్తన అయితే మంచిది కదా.
కనుక ఇప్పుడు ప్రత్యక్షత యొక్క ప్లాన్ మీ ప్రాక్టికల్ జీవితం, ఇకపోతే ప్రోగ్రామ్స్ చేస్తారు, ఇవన్నీ బిజీగా ఉండేందుకు చాలా మంచిదే. కానీ ప్రత్యక్షత అనేది మీ ముఖము మరియు నడవడిక ద్వారా జరుగుతుంది. ఇంకేదైనా జోన్ ఉండిపోయిందా? యూపీ వారు చేతులెత్తండి, కొంతమందే ఉన్నారు. యూపీ వారు చేస్తారా? మహారాష్ట్ర వారు చేతులెత్తండి, పెద్దగా ఎత్తండి. మహారాష్ట్ర చేస్తుందా? శుభాకాంక్షలు. రాజస్థాన్ వారు చేతులెత్తండి, టీచర్లు చేతులు పండి. కర్ణాటక వారు చేతులెత్తండి, కర్ణాటక చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ వారు చేతులెత్తండి. ఇదైతే చిట్ చాట్ చేశాము. డబల్ విదేశీయులు చేతులెత్తండి. జయంతి ఎక్కడుంది? డబల్ విదేశీయులు చేస్తారా? చూడండి. ఇప్పుడు సభ మధ్యలో చెప్పారు, అందరూ చాలా బాగా ధైర్యం చూపించారు. ఇందుకు 16 రెట్ల శుభాకాంక్షలు. బయట కూడా వింటున్నారు, తమ తమ దేశాలలో కూడా వింటున్నారు, వారు కూడా చేతులు ఎత్తుతున్నారు. సాధారణంగా కూడా చూసినట్లయితే ఎవరైతే శ్రేష్ఠాత్మలు ఉంటారో వారి ప్రతి వచనాన్ని సత్యవచనము అని అంటారు. సత్యవచనం మహారాజా అని అంటారు కదా. మీరైతే మహారాజులు. మీ అందరి ప్రతి వచనాన్ని అనగా మాటలను విన్న వారందరూ తమ మనస్సులో ఇది సత్యవచనము అనే అనుభవం చేయాలి. మీ మనస్సులో చాలా విషయాలు నిండి ఉన్నాయి. బాప్ దాదా వద్ద మనస్సును చూసే టీవీ కూడా ఉంది. ఇక్కడ మీ టీవీ బాహ్య ముఖాన్ని మాత్రమే చూపిస్తుంది కదా. కానీ బాప్ దాదా వద్ద ప్రతి ఒక్కరిది ప్రతి సమయంలోని మనస్సు యొక్క మనసా స్థితిని చూపించే యంత్రం ఉంది. మనసులో చాలా విషయాలు కనిపిస్తాయి. మనస్సు యొక్క టీవీ చూసినప్పుడు చాలా ఖజానాలు ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయని సంతోషిస్తారు. కానీ కర్మలో యథాశక్తిగా అయిపోతారు. ఇప్పుడు కర్మ వరకు తీసుకురండి, వాచ వరకు తీసుకురండి, ముఖం వరకు తీసుకురండి, నడవడికలో తీసుకురండి. అప్పుడు అందరూ శక్తులు వచ్చేసారు అని అంటారు. మీ పాట ఉంది కదా, మీరందరూ శివశక్తులు. పాండవులు కూడా శక్తులే. అప్పుడు శక్తులు తమ తండ్రి అయిన శివుణ్ణి ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న ఆటలు సమాప్తం చేయండి. వానప్రస్థ స్థితిని ఇమర్జు చేసుకోండి. కనుక బాప్ దాదా పిల్లలందరినీ అనగా ఈ సమయంలో బాప్ దాదా ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలను చూస్తున్నారు. ఎలాంటి విషయం వచ్చినా ఈ స్లోగన్ గుర్తుంచుకోండి, పరివర్తన పరివర్తన పరివర్తన. ఈరోజు బాప్ దాదా చెప్పిన ఒక మాటను మర్చిపోకండి. అది ఏది? పరివర్తన. నేను పరివర్తన అవ్వాలి. ఇతరులను మార్చి నేను మారడం కాదు, నేను మారి ఇతరులను మార్చాలి. ఇతరులు మారితే నేను మారుతాను అని అనుకోరాదు. నేను మారే దానిలో నిమిత్తంగా అవ్వాలి. నేనే అర్జునుడిగా అవ్వాలి. అప్పుడే బ్రహ్మబాబా సమానంగా నంబర్ 1 తీసుకోగలరు. వెనుక ఉన్నవారు చేతులెత్తండి. వెనుక ఉన్నవారికి బాప్ దాదా మొదటి నెంబర్ ప్రియ స్మృతులు ఇస్తున్నారు. మంచిది. నలువైపులా ఉన్న చాలా 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 భాగ్యశాలి ఆత్మలకు, పూర్తి విశ్వంలో కోట్లల్లో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది విశేషమైన ఆత్మలకు సదా తమ నడవడిక మరియు ముఖము ద్వారా బాప్ దాదాను ప్రత్యక్షం చేసే విశేషమైన పిల్లలకు, సదా సహయోగము మరియు స్నేహం యొక్క బంధనంలో ఉండే శ్రేష్ఠాత్మలకు, సదా బ్రహ్మ బాబా సమానం ప్రతి కర్మలో అలౌకిక కర్మ చేసే అలౌకిక ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వింగ్స్ సేవ పట్ల బాప్ దాదా యొక్క ప్రేరణలు. వింగ్స్ సేవలో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వింగు వారు శ్రమ చేస్తున్నారు, సంపర్కాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎలాగైతే మెడికల్ వింగ్ వారు మెడిటేషన్ ద్వారా గుండె కొరకు ప్రాక్టికల్గా చేసి చూపించారు కదా. మెడిటేషన్ ద్వారా గుండె జబ్బులు నయం అవుతాయి అని రుజువిచ్చారు కదా. మీరందరూ విన్నారు కదా. ప్రపంచంలోని వారు ఇలాంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుకుంటారు. ఇదే విధంగా వింగ్స్ వారు ఎవరైతే వచ్చారో ప్రోగ్రామ్స్ అయితే చేయాల్సిందే, చేస్తున్నారు కూడా. కానీ ప్రాక్టికల్ రిజల్ట్ అందరి ఎదురుగా వచ్చే విధంగా ఏదైనా ప్లాన్ తయారు చేయండి. అన్ని వింగ్స్ వారికి బాప్ దాదా ఈ విషయం చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ వరకు కూడా చేరుకుంటోంది కదా. అంతేకాక మెడిటేషన్ ద్వారా కూడా అవుతుంది అనే ధ్వని అక్కడక్కడ వ్యాపించింది. ఇప్పుడు దీనిని ఇంకా పెంచండి.
మెడిటేషన్ ద్వారా అన్నీ జరుగుతాయి అనే విషయం వ్యాపించే విధంగా ఇప్పుడు ప్రాక్టికల్ రుజువునివ్వండి. అందరి అటెన్షన్ మెడిటేషన్ వైపుకు, ఆధ్యాత్మికత వైపుకు రావాలి. అర్థమైందా? వరదానం: సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత యొక్క డంకాను మ్రోగించే శాంతి స్వరూప భవ. సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయం అనే గాయనం ఉంది, కానీ వాచ యొక్క విజయము అని కాదు. అంటే సైన్స్ పైన మనము మాటల ద్వారా విజయం పొందొచ్చు అని కాదు, సైలెన్స్ ద్వారా విజయం పొందవచ్చు అనేది ఉంది. సమయము మరియు సంపూర్ణత సమీపానికి వచ్చే కొలది ధ్వనిలోకి ఎక్కువగా రావడం నుండి ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తూ ఉంటుంది. మాట్లాడాలంటే ఇష్టం అనిపించదు. ఎలాగైతే ఇప్పుడు ధ్వనిలోకి రాకూడదు అనుకున్న అలవాటు అనేది మిమ్మల్ని ధ్వనిలోకి తీసుకొస్తుందో, అలా ధ్వనిలోకి రావాలి అనుకున్న ధ్వని నుండి అతీతంగా అయిపోతారు. ప్రోగ్రాం తయారు చేసుకొని ధ్వనిలోకి వస్తారు. ఇలాంటి పరివర్తన కనిపించినప్పుడు ఇప్పుడు ఇక విజయం యొక్క డంకా మ్రోగనున్నది అని అర్థం చేసుకోండి. దీని కొరకు ఎంత సమయం లభించినా శాంతి స్వరూప స్థితిలో ఉండే అభ్యాసిగా అవ్వండి. స్లోగన్: జీరో బిందువైన తండ్రి జతలో ఉండేవారే హీరో పాత్రధారులు. అవ్యక్త ఇషారా: శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ అంటే శక్తినిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనం మీ శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత ద్వారా సర్వాత్మల భ్రమించే బుద్ధిని ఏకాగ్రం చేయాలి. భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రం అవ్వాలి అని, లేక చంచలమైన మనస్సు ఏకాగ్రం అవ్వాలి అని పూర్తి విశ్వంలోని సర్వాత్మలు విశేషంగా కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఏకాగ్రంగా అయ్యి మీ మనస శక్తులను దానం ఇస్తారో అప్పుడే విశ్వం యొక్క ఈ కోరికను పూర్తి చేయగలరు. ఓం శాంతి.